రాష్ట్ర నాయకత్వ అభిప్రాయాలు తీసుకోవచ్చు, నాయకుల అభిప్రాయాలు తీసుకోవచ్చు. నిర్ణయం అనేది అధిష్టాన నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి గురించి, సీట్ల గురించి, ఇన్ని సీట్లు అక్కడ పోటీ చేస్తాం, ఇక్కడ పోటీ చేస్తాం, రకరకాల కామెంట్స్ కూడా కొంతమంది నాయకులు చేస్తున్నారు. ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీలో కేంద్ర నాయకత్వం ఏం చెప్తే దానికి అందరూ కట్టుబడి ఉంటారంటే ఎవరు డిఫరెంట్ వాయిస్ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే అసలు పొత్తు వ్యవహారం గురించి మాకు ఏ సమాచారం లేదు. ఎందుకంటే మేము 175 నియోజకవర్గాలు రెడీ అయిపోయాము, 25 పార్లమెంట్ రెడీ అయ్యాము. అదే సమయంలో పొత్తు అనేది జాతీయ అవసరాల దృష్ట్యా లేకపోతే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ పార్లమెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది. అప్పుడు ఎవరు ఇంకొక రకంగా మాట్లాడరు. ఇందాక గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళిపోయామని చెప్పుకుంటే వివరణ వచ్చారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఆ రోజు ప్రత్యేక హోదా పేరుతో వెళ్ళిపోయారు. ఈ రోజు ఆ రోజు చెప్పింది ఏంటి? ప్యాకేజీ మేము ఇస్తామంటే ఒప్పుకుంది ఎవరు? బాబు గారు. అరుణ్ జైట్లీ గారితో తెల్లారు 2 దాకా 3 దాకా చర్చలు జరిపి ఒప్పుకుంది ఎవరు? వాళ్ళు. కుటుంబరావు గారు ఎఫ్ఆర్బి నిధుల్లోకి వస్తాయి కాబట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఓపెన్ చేసుకుంటా అంటే చేసుకోమంటే దానికి ఓకే అని చెప్పి వచ్చేసింది ఆ రోజు కుటుంబరావు గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమం నడుపుతున్నాడు, అతనికి ఎక్కడ ఇమేజ్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కారణాల చేత ఆ మేరకు వెహికల్ పర్పస్ కింద లేదా వారికి రావాల్సిన నిధులు కానీ అవి వచ్చుంటే కూడా ఆ పరిస్థితి ఉండేది కాదు. ఎస్, అప్పుడు జరిగిపోయింది పరిణామాలు, బయటకు రావడం అనేది డిఫర్ అయ్యారు, వచ్చారు, బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఈ పొత్తులు అనేటువంటిది కుదరకుండా, లేకపోతే అవతల వైపు నుంచి అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన దానికంతా ఓకే అంటున్నాను, లేకపోతే మీకు సంబంధించినటువంటి అంశాలు ఈ రకంగా ఏవైనా పొత్తులు కుదరకుండా చేసేటువంటి ప్రయత్నాలు, లేకపోతే ఈ కూటమి ఏర్పడకూడదు అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాని ప్రభావం ఏమన్నా కొందరు నాయకుల పైన ఏమన్నా ఉందా? అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? నేను చెప్తున్నాను, అమిత్ షా గారే చెప్పారు, స్థానిక పరిస్థితులను బట్టి కొద్ది నిర్ణయాలు తీసుకున్నారు, పాత మిత్రులు మేము ఆహ్వానిస్తాము, మాకు అభ్యంతరం ఇస్తారు, ఆయన పాజిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి మాకు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆంధ్రప్రదేశ్ అధికారం సాధించాలనుకుంటారు. అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఒక అభిప్రాయం అని కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే బీజేపీ కార్యకర్తలందరూ బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు మేము పలకలు మోయడమేనా? సహజం సార్, ఎవరైనా అధికారంలోకి రావాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు తాము పోటీ చేయాలి, అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ బలాబలాలు, మనకు శక్తి సామర్థ్యాలు ఏంది, మనకున్నటువంటి పరిస్థితి ఏంటి, పొత్తు ధర్మం ఏంటి, ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఉంటుంది కదా. అదే హరి గారు నేను చెప్పేది, శక్తి అంటే మీడియా ఎలా చెప్తే అలా వింటారు అనుకుంటే జనాలు. ప్రాక్టికల్ గా మీకు తెలుసు, మీరు ఎన్నికల్లో పోటీ చేశారు, ఎన్నికల్లో పోటీ చేసేదానికి కూడా సిద్ధమవుతున్నటువంటి నాయకులు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఏందనేది కూడా మీకు తెలుసు. సో విల్సన్ గారు ఈ ఢిల్లీకి వెళ్తున్నటువంటి తరుణంలో కొన్ని ప్రతిపాదనలు తీసుకెళ్లారు అనేటువంటిది కూడా ఉంది. సో పోటీ సంబంధించినటువంటి అంశాలపై ఏంటి ఒక్క నిమిషం మీరు గమ్ముకోండి, నేను చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంతకంటే ఎవరు సాధిస్తారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము చాలా చేసామనేది వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళకి సంబంధించిన అనుకూల మీడియాలకు కూడా బాహాటంగా వచ్చాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓడడానికి అనర్హత పార్టీ ఏం కాదు, ఖచ్చితంగా మేము ఓడడానికి అర్హత పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి ఒకే ఏడాది 11 విద్యా సంస్థల నుంచి 45 కేంద్ర సంస్థల నుంచి అమరావతి నిధుల దగ్గర నుంచి జంగిల్ క్లియరెన్స్ వరకు ఏదైనా మేలంటూ జరిగితే అది బీజేపీ ద్వారా జరిగింది. ఇది జనాలకు తీసుకెళ్లగలిగితే ఓట్లు మా వైపు వస్తాయి. అమరావతి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సార్, ఇప్పుడు గతంలో పొత్తులో ఉన్నప్పుడు లేదా ఎందుకు బయటకు వచ్చారు, ఏ విషయాల్లో డిఫర్ అయ్యారు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తర్వాత డిఫర్ అయిన తర్వాత మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, అన్నీ కూడా తెలుసు క్లియర్గా. ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో కొన్ని